మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. అందరికీ నమస్కారం. మన ప్రొద్దుటూరు వాస్తవులైన అందరికీ చిరపరిచితులైనటువంటి సుప్రసిద్ధ కవివరేణ్యులు జింకా సుబ్రహ్మణ్యం గారికి ఉగాది పురస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లభించినందుకు వారికి మనసారా అభినందిస్తూ, ఆయన చేసిన సేవకు గాను, సాహిత్య సేవకు, ప్రొద్దుటూరులో ఆయన చేసినటువంటి గ్రంథాలయాలకి తినేమి, సాహిత్యానికి తిని తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని నిలపడానికి ఎంతో కృషి చేస్తున్నారు. కవులను, అభ్యుదయ కవులను ముందుకు తీసుకొచ్చి వాళ్ళందరినీ ప్రోత్సహించి వారితో కవిత్వాలు రాయించి వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. సో కడప జిల్లా రైతుల సంఘం కార్యదర్శిగా, ఇంకా ఎన్నో పదవులు, పుట్టపర్తి సాహిత్య కార్యదర్శిగా, అధ్యక్షులుగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. మున్ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎన్నో అవార్డులు, పద్మశ్రీ అవార్డ్స్ ఇలాంటి ఎన్నో పొందాలని మన ప్రొద్దుటూరుకు వన్నె తెచ్చిన జింకాలేని సభ, పంకాలేని ఇల్లు, జింకాలేని సభ అన్నది నానుడి. అది అక్షర సత్యం అని తెలియజేసుకుంటూ నా శుభాభినందనలతో మీ జీకే సాధు. నా పేరు టీవీ రెడ్డి. నేను అనంతపురం నుంచి విచ్చేశాను. తెలుగు వెలుగు సాహిత్య సేవా సంస్థ తరఫున అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. ఈరోజు సాహిత్య రంగంలో ఎన్నో ఎనలేని సేవలు అందించినటువంటి ప్రముఖ కవి శ్రీ జింకా సుబ్రహ్మణ్యం గారికి మన జిల్లా తరఫున ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం చేత ఉగాది పురస్కారం రావడం అనేది అది ఒక కడప జిల్లాకే కాకుండా రాయలసీమకే గర్వకారణంగా భావిస్తున్నాము. మరి ఈ ఆయనకి ఇచ్చినటువంటి ఉగాది పురస్కారాన్ని పురస్కరించుకొని మేము కూడా మా తెలుగు వెలుగు సంస్థ నుంచి చిరు సత్కారం చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆయనకి చిరు సత్కారం చేస్తున్నాము. ఆయన సేవల సాహిత్య రంగంలో మరింత మెరుగ్గా ముందుకు సాగాలని, అదేవిధంగా ఇంతటితోనే ఆకుండా రేపు కేంద్ర సాహిత్య అవార్డు కానీ, పద్మశ్రీ అవార్డు కానీ, ఇటువంటి ఇంకా మహోన్నతమైనటువంటి గొప్ప అవార్డు ఆయనకు రావాలని చెప్పేసి ఆశిస్తూ. అందరికీ నమస్కారం. మన ప్రొద్దుటూరు వాస్తవులైన అందరికీ చిరపరిచితులైనటువంటి సుప్రసిద్ధ కవివరేణ్యులు జింకా సుబ్రహ్మణ్యం గారికి ఉగాది పురస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లభించినందుకు వారికి మనసారా అభినందిస్తూ, ఆయన చేసిన సేవకు గాను, సాహిత్య సేవకు, ప్రొద్దుటూరులో ఆయన చేసినటువంటి గ్రంథాలయాలకి తినేమి, సాహిత్యానికి తిని తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని నిలపడానికి ఎంతో కృషి చేస్తున్నారు. కవులను, అభ్యుదయ కవులను ముందుకు తీసుకొచ్చి వాళ్ళందరినీ ప్రోత్సహించి వారితో కవిత్వాలు రాయించి వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. సో కడప జిల్లా రైతుల సంఘం కార్యదర్శిగా, ఇంకా ఎన్నో పదవులు, పుట్టపర్తి సాహిత్య కార్యదర్శిగా, అధ్యక్షులుగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. మున్ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎన్నో అవార్డులు, పద్మశ్రీ అవార్డ్స్ ఇలాంటి ఎన్నో పొందాలని మన ప్రొద్దుటూరుకు వన్నె తెచ్చిన జింకాలేని సభ, పంకాలేని ఇల్లు, జింకాలేని సభ అన్నది నానుడి. అది అక్షర సత్యం అని తెలియజేసుకుంటూ నా శుభాభినందనలతో మీ జీకే సాధు.